రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ తప్ప మూవీకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు. కానీ లీకులు మాత్రం వస్తూనే ఉన్నాయి. సాధారణంగా లీకులు అంటే వాళ్ళు వీళ్ళు చేసింది కాదండోయ్, ఇదేకంగా సినిమా క్రూలో ఉండే వాళ్ళే చేశారు. అది కూడా ఏకంగా టైటిల్కి సంబంధించి కావడంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎస్ఎస్ఎంబి 29కి గరుడ టైటిల్ పెట్టారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్టుకి సంబంధించి మహేష్ ఫ్యాన్స్ కాస్త డీలా పడిన విషయం తెలిసిందే. ఎందుకంటే మహేష్ పుట్టినరోజు సందర్భంగా కూడా ఎలాంటి అప్డేట్ రాలేదు. ఎందుకంటే ఇంకా ఈ ప్రాజెక్టు పనులు ప్రీ ప్రొడక్షన్లోనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా టైటిల్కి సంబంధించిన లీకులు రావడంతో అంతా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు. ఆ లీకులు ఇచ్చింది మరెవరో కాదు, విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ టీపీ విజయనన్ ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ ఈ వార్తలకు ఊతమిచ్చింది. టీపీ విజయన్ తన ఇన్స్టా స్టోరీలో గోల్డెన్ ఈగల్ వింగ్స్ని పోస్ట్ చేశాడు. వాటికి #SSMB29, #SSMB29 డైరీస్ అని హ్యాష్ట్యాగ్స్ని పెట్టాడు. ఇంకేముంది, అంతా ఇది మహేష్ బాబు రాజమౌళి సినిమాకి టైటిల్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మహేష్ మూవీకి రాజమౌళి గరుడ అని టైటిల్ పెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాహుబలి తర్వాత రాజమౌళి గరుడ అనే ప్రాజెక్టు గురించి కామెంట్స్ చేశాడు. బాహుబలి తర్వాత తన మధ్యలో ఉన్న ప్రాజెక్టు గరుడ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి మహేష్ ఫ్యాన్స్ మాత్రం SSMB29 ప్రాజెక్టు టైటిల్ మాత్రం గరుడ అని ఫిక్స్ అయిపోయారు. మరి దీనిపై రాజమౌళి ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి. ముఖ్యంగా సినిమాపై హైప్ పెంచడానికి ప్రముఖ రచయిత రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు కూడా అప్పుడప్పుడు కొన్ని విషయాలు షేర్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఉంటుందని, ఇప్పటికే ఆఫ్రికన్ అడవుల్లో సినిమా షూటింగ్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ వార్తలు వినిపిస్తుండగా ఇప్పుడు మరొకసారి తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త వార్తలు తెరపైకి వచ్చాయి. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఇండోనేషియా నటి చాల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ హీరోయిన్గా, హాలీవుడ్ నటుడు క్రిస్ హెమ్వర్త్ కీలక పాత్ర పోషిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. మహేష్ రాజమౌళి ప్రాజెక్టులో బాలీవుడ్ నటుడు దేవదత్త నాగే నటిస్తున్నట్లు పలు జాతీయ వెబ్సైట్స్లో కథనాలు వస్తున్నాయి. ఆదిపురుష్లో హనుమంతుడిగా నటించిన దేవదత్త రాజమౌళి ప్రాజెక్టులో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాడట. తాజాగా రాజమౌళితో దేవదత్త ఫోటో దిగడం కూడా ఈ వార్తలకు బలం చేకూరించింది. ఇటీవల మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన విలన్గా కనిపించనున్నారని టాక్. ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఇప్పటి వరకు స్పందించలేదు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ కోసం మహేష్ బాబుకు సంబంధించిన 8 లుక్స్ను రాజమౌళి టీం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి గరుడ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇండియన్ సినిమా ఇప్పటి వరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఈ చిత్రంతో సృష్టించనున్నట్లు తెలుస్తుంది. SSMB29పై పూర్తి వివరాలు త్వరలోనే తెలియరానున్నాయి. ఇప్పటికే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసిన రాజమౌళి త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఒక ప్రెస్ మీట్ను పెట్టి ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే రిలీజ్ చేయనున్నాడట. అందులో భాగంగా జక్కన్న మహేష్ను ఏ క్యారెక్టర్లో చూపించారు అనేది ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిగా మారింది. ఈ సినిమా అడ్వెంచరస్ జోనర్లో రానున్న క్రమంలో ఇప్పటికే సినిమాలోని మహేష్ పాత్రకు భారీ ఎలివేషన్స్, ప్రమోషన్స్తో కూడిన కథను తీర్చిదిద్దాడట జక్కన్న తండ్రి విజేంద్ర ప్రసాద్. దానికి తగ్గట్టుగానే రాజమౌళి సినిమాకు సూపర్ సక్సెస్ వచ్చేలా శ్రమిస్తున్నాడని తెలుస్తుంది. ఈ క్రమంలో సినిమా టైటిల్ కూడా ఎంతో కీలకం కానుంది. అందులో భాగంగానే ఈ సినిమాకు గరుడ టైటిల్ అయితే బాగా నప్పుతుందని ఈ టైటిల్ని ఫిక్స్ చేయబోతున్నారని తెలుస్తుంది. పాన్ వరల్డ్ సినిమా కావడంతో తెలుగు టైటిల్ పెడితే పాన్ వరల్డ్ అభిమానులకు రీచ్ కాదనే ఉద్దేశంతోనే పవర్ఫుల్గా ఉండేలా ఈ గరుడ టైటిల్ను జక్కన్న సెలెక్ట్ చేస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.